హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రెగ్యులర్గా కామెంట్స్లో అడిగేటువంటి మరిన్ని జాబ్స్ గురించి నోటిఫికేషన్ చెప్పబోతున్నాను. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ విధానంలో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. దాదాపు 10 రకాల ఉద్యోగాలని నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు. సో చూసుకోవచ్చు, స్టాఫ్ నర్సెస్, ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, టెక్నీషియన్స్, మెడికల్ ఆఫీసర్స్, ఎలక్ట్రీషియన్స్, డ్రైవర్స్తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు. ఎటువంటి పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా అభ్యర్థులను యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తున్నారు. అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, టోటల్గా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, మరి వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 10 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేసిన పోస్టుల వారీగా వేకెన్సీస్ గురించి, రోస్టర్ పాయింట్ వేకెన్సీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, క్వాలిఫికేషన్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మొదటిగా చూసినట్టయితే మెడికల్ ఆఫీసర్స్ వచ్చేసి 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ వారీగా వేకెన్సీస్ మీరు చెక్ చేసుకొని, మీ కేటగిరీకి ఉందో లేదో చెక్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అలాగే మీరు శాలరీ వచ్చేసి 60,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థి యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే సెకండ్ వన్ వచ్చేసి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 38,700 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో నర్సింగ్ సంబంధించి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం నర్సింగ్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏఎన్ఎం సంబంధించి కూడా 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 29,900 రూపాయలుగా మెన్షన్ చేశారు. అంటే అప్రాక్సిమేట్గా 30,000 రూపీస్ అని చెప్పుకోవచ్చు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ తర్వాత ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి మ్యామోగ్రఫీ టెక్నీషియన్ వచ్చేసి 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 37,600 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీలో రేడియోగ్రఫీ అలాగే ఇమేజింగ్ టెక్నాలజీ సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ, డిప్లొమా క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీ కేటగిరీ ప్రకారంగా వెన్ని వెకేషన్స్ చెక్ చేసుకొని, సో డిగ్రీ లేదా డిప్లొమా లేదా వెకేషనల్ కోర్సు సంబంధించిన ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ సంబంధించి 2 పోస్టులను భర్తీ చేస్తారు. 37,600 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో వీరికి కూడా బీఎస్సీ లేదా పీజీ లేదా డిప్లొమా లేదా డిగ్రీ క్వాలిఫికేషన్స్తో ఉద్యోగాలని ఈ యొక్క రిలవెంట్ ఫీల్డ్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక 6th వన్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 28,200 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో ఏదైనా డిగ్రీతో పాటుగా వీరికి కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాల్సింది. అలాగే టైప్ రైటింగ్ సంబంధించి కూడా హైయర్ గ్రేడ్ ఇంగ్లీష్ సంబంధించి మెన్షన్ చేశారు. చెక్ చేసుకుని అప్లై చేయండి. ఇక 7th వన్ వచ్చేసి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 45,800 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి రిలవెంట్ ఫీల్డ్లో డిగ్రీ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే 8th వన్ వచ్చేసి మెడికో సోషల్ వర్కర్ అన్నటువంటి ఉద్యోగానికి 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 45,800 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి చూసినట్లయితే ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటుగా వీరికి రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. చెక్ చేసుకుని అప్లై చేయండి. ఇక 9th వన్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ అనమాట. 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 32,600 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. డిప్లొమా లేదా ఐటీఐ సంబంధించి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లేదా ఎలక్ట్రీషియన్ బ్రాంచ్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక 10th వన్ వచ్చేసి డ్రైవర్ పోస్టులను కూడా 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 27,500 రూపాయలకు మెన్షన్ చేశారు. 10th క్లాస్ అర్హతతో భర్తీ చేస్తున్నారు. హెవీ మోటార్ లైసెన్స్ ఉండాల్సింది క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక అలాగనే ఈ యొక్క పోస్టుకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక అలాగే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష కండక్ట్ చేయడం లేదు. వాక్-ఇన్ ఎంట్రీ విధానంలో అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక వాక్-ఇన్ ఎంట్రీకి వెళ్లే ముందుగా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటుగా ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, ఏజ్, ఆధార్ సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇంకా రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని వాక్-ఇన్ ఎంట్రీకి వెళ్ళాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక అలాగే నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేశారు. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసి ఇక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ కూడా మనం ఫిల్ చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందుకు ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు ఎనర్జీకి ఎలిజిబిలిటీ అన్నింటిని కూడా డౌన్లోడ్ చేసుకొని అన్ని సర్టిఫికేట్స్ కూడా తీసుకొని 1 set సెల్ఫ్ అటెస్టేషన్
ఫోటో కాపీస్ కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి కూడా అన్ని కూడా వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో వెన్యూ వచ్చేసి ఇక్కడ చూపించారన్నమాట. ఈ యొక్క వెన్యూలో మన తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క అడ్రస్లో మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో కొన్ని పోస్టులకు సంబంధించి డేట్స్ కేటగరైజ్ చేశారు. మొదటగా మెడికల్ ఆఫీసర్స్, మెడికల్ సోషల్ వర్కర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్స్ అండ్ డ్రైవర్స్ సంబంధించి 3/3/2020 అనమాట. అంటే మార్చి 3వ తారీఖున వీరికి వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో ఏ రోజైనా కానీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక 4th డేట్ను వచ్చేసి మ్యామోగ్రఫీ టెక్నీషియన్స్, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్స్ గ్రేడ్ 2, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ వచ్చేసి 4/3/2020 అనమాట. ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక అలాగే స్టాఫ్ నర్స్ ఏఎన్ఎంకి సంబంధించి 5వ తారీఖు మరియు 6వ తారీఖు వరకు ఈ 2 డేట్లో కూడా ఈ యొక్క స్టాఫ్ నర్సెస్కి మరియు ఏఎన్ఎంస్కి ఒక వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి డేట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా 4 రోజుల పాటు ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయబోతున్నారు. ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర ఎలిస్టార్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ తిరుపతి నుంచి నోటిఫికేషన్ ఇచ్చేసారు. వాకిన్ ఇంటర్వ్యూ విధానాలు అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. హిందూ రిలీజన్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకుని మెన్షన్ చేశారు. అలాగే ఈ యొక్క ఉద్యోగాలను వచ్చేసి క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో భర్తీ చేయబోతున్నారు. సో తిరుపతిలో ఉన్నటువంటి సిమ్స్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఇక అలాగే కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టుల వారిగా సీరియల్ నెంబర్లు మనం చూసినట్లయితే 1 నుంచి 6 వరకు, అలాగే 8 నెంబర్ ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసి కేవలం ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 7, 9, 10 సీరియల్ నెంబర్ ఉన్న పోస్టులకు వచ్చేసి కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.